అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. ఈరోజు మనమైతే నాటుకోడి గుడ్డు పులుసు అయితే చేసుకుందాము. పాతకాల పద్ధతిలో మట్టి కుండలు అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే మన కూరకు కావాల్సింది ముఖ్యంగా 4 కోడిగుడ్లు, 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు, ఒక చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి, 2 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ కల్లుప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 5 లవంగాలు, 5 వెల్లుల్లి, 1 స్పూన్ ధనియాలు, 2 చెక్కలు, 3 పచ్చిమిర్చి. ఇలా చింతపండుని అయితే మనం ముందుగానే నానబెట్టుకోవాలి, అప్పుడే పులుసు అనేది బాగా వస్తుంది. ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడైతే మనం ఒక కుండను తీసుకొని అందులో కోడిగుడ్లు మునిగేలాగా వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ ఎగ్స్ ఇందులో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఈ 4 కోడిగుడ్లని 10 నిమిషాలు అయితే ఉడికించుకుందాము మూత పెట్టుకొని. ఇప్పుడైతే కోడిగుడ్లు ఉడికే లోపల మనమైతే ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకుందాము. పచ్చిమిర్చిని అయితే సన్నగా కోసుకొని ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని పొడి చేసి పెట్టుకుందాము. ముందైతే ఈ ధనియాలు, ఈ చెక్క, లవంగాలు అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే ఈ వెల్లుల్లి కూడా వేసుకొని దంచుకుందాము. రోట్లో దంచుకున్న ధనియాల పొడిని అయితే తీసి ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి అయితే మెత్తగా దంచుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది, తీసి ప్లేట్లో పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని అయితే చూద్దాము. కోడిగుడ్లు అయితే ఉడికాయి. ఈ ఉడికిన కోడిగుడ్లను తీసుకొని చల్లనీళ్ళు అయితే వేసుకుందాము. కోడిగుడ్లకి పొట్టు పొలుచుకున్న తర్వాత వీటికైతే మధ్యలో అయితే ఘాట్లు పెట్టుకుందాం. ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవడం వల్ల వీటిలోకి ఉప్పు, కారం, పులుపు అనేది బాగా వెళ్ళి మంచి టేస్ట్ అయితే వస్తాయి ఈ గుడ్లు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని దాని మీద కుండ పెట్టుకొని ఇందులో అయితే ఆయిల్ అయితే 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం ఇవన్నీ వేసుకొని కోడిగుడ్లు అయితే ఇందులో వేసుకొని దోరగా వేపుకోవాలి. ఇవన్నీ కోడిగుడ్లకి పట్టడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఎగ్స్ అయితే దోరగా వేగాయండి. వీటిలో అయితే తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కర్రీ చేసుకుందాము. ఇందులో ఆల్రెడీ నూనె ఉంది. ఇందులో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇందులో అయితే 1 స్పూన్ వేసుకుందాము. ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇందులో వేసుకొని త్వరగా వేపుకోవాలి. ఇప్పుడు అయితే ఇందులో 2 రెబ్బల కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. ఆనియన్స్ అయితే బాగా మగ్గాయండి. ఇందులో అయితే నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము. ఇప్పుడైతే ఇందులో కారం, పసుపు, ఉప్పు 3 అయితే వేసుకొని ఒకసారి మొత్తం అయితే కలిపేసుకుందాము. కారం అయితే బాగా కలిసిపోయాయండి. ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో పోసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత ఇందులో ఉప్పు, పులుపు ఒకసారి చూసుకొని చింతపండు పులుసు మరిగిన తర్వాత ఈ కోడిగుడ్లను అయితే ఇందులో వేసుకుందాము. ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని ఇందులో దంచి పెట్టుకున్న ధనియాల పొడి అయితే వేసుకుందాము. ఒకసారి అయితే మొత్తం తిప్పేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. 3 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడైతే మూత తీసుకొని చూసుకుందాము. కూర అయితే బాగా దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అంతేనండి, నాటుకోడి గుడ్డు పులుసు రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో రుచికరమైన నాటుకోడి గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇలాగా కొండలో నేను చెప్పిన కొలతలతో పాతకాల పద్ధతిలో కోడిగుడ్డు పులుసు అయితే చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.